ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో ఓలీ అనే తెలివైన వృద్ధ గుడ్లగూబ నివసించేది. ఒల్లీ తన జ్ఞానం మరియు సరసత కోసం అడవిలోని అన్ని జంతువులచే గౌరవించబడ్డాడు. ఒక రోజు కుందేళ్లు మరియు ఉడుతల మధ్య జిసి బెర్రీలతో సమృద్ధిగా ఉన్న నిర్దిష్ట భూమిని ఎవరు కలిగి ఉన్నారనే దానిపై వివాదం తలెత్తింది. కుందేళ్లు తాము మొదట భూమిని కనుగొన్నామని పేర్కొన్నాయి. అయితే ఉడుతలు తరతరాలుగా అక్కడ బెర్రీలను సేకరిస్తున్నాయని వాదించాయి. వివాదాన్ని తామే పరిష్కరించుకోలేక ఓలీని బుజ్జగించాలని నిర్ణయించుకున్నారు. రెండు వైపులా ఓపికగా వింటూ ఓలీ ఒక పరిష్కారాన్ని సూచించే ముందు ఒక క్షణం ఆలోచించాడు. భూమిపై కొట్లాటకు బదులు సమానంగా పంచుకోవాలని ఆయన ప్రతిపాదించారు. కుందేళ్లు మరియు ఉడుతలు వంతుల వారీగా బెర్రీలను